బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు ఆంధ్రా బ్యాంక్ ఎదురుగా ఉన్న మంచినీటి చెరువులో వ్యక్తి మృతదేహం లభ్యం. చెరువులో పడి మృతి చెందిన దాడి వెంకటరమణ. మృతుడు తాడేపల్లిగూడెం చెందిన అరటి పండ్ల వ్యాపారిగా గుర్తించిన స్థానికులు. సంఘటనా స్థలానికి చేరుకున్న పెంటపాడు ఎస్ఐ రాజేంద్ర, పోలీస్ సిబ్బంది మృతదేహాన్ని బయటికి తీసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. మృతికి గల కారణాలు తేలాల్సి ఉంది. రమణ మృతికి కారణాలు అన్వేషిస్తున్న పోలీసులు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పెంటపాడు పోలీసులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు ఆంధ్రా బ్యాంక్ ఎదురుగా ఉన్న మంచినీటి చెరువులో వ్యక్తి మృతదేహం లభ్యం. చెరువులో పడి మృతి చెందిన దాడి వెంకటరమణ. మృతుడు తాడేపల్లిగూడెం చెందిన అరటి పండ్ల వ్యాపారిగా గుర్తించిన స్థానికులు. సంఘటనా స్థలానికి చేరుకున్న పెంటపాడు ఎస్ఐ రాజేంద్ర, పోలీస్ సిబ్బంది మృతదేహాన్ని బయటికి తీసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. మృతికి గల కారణాలు తేలాల్సి ఉంది. రమణ మృతికి కారణాలు అన్వేషిస్తున్న పోలీసులు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పెంటపాడు పోలీసులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు ఆంధ్రా బ్యాంక్ ఎదురుగా ఉన్న మంచినీటి చెరువులో వ్యక్తి మృతదేహం లభ్యం. చెరువులో పడి మృతి చెందిన దాడి వెంకటరమణ. మృతుడు తాడేపల్లిగూడెం చెందిన అరటి పండ్ల వ్యాపారిగా గుర్తించిన స్థానికులు. సంఘటనా స్థలానికి చేరుకున్న పెంటపాడు ఎస్ఐ రాజేంద్ర, పోలీస్ సిబ్బంది మృతదేహాన్ని బయటికి తీసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. మృతికి గల కారణాలు తేలాల్సి ఉంది. రమణ మృతికి కారణాలు అన్వేషిస్తున్న పోలీసులు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పెంటపాడు పోలీసులు.